తరువాత దైవజనుడు ఏలియా గారు అంటారు, ఎలీషా, దేవుడు నన్ను యోర్దానికి వెళ్ళమన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తున్నాడు. దైవజనుడైనటువంటి ఎలీషా గారు అంటాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నీతోటే వస్తాను. ఇరువురు కలిసి యోర్దానుకు బయలుదేరారు. యోర్దానికి వెళ్ళారు. యోర్దాన్ నది వచ్చింది. నది మీద దుప్పటితో కొట్టగానే ఏమైపోయింది? అది 2 పాయలు అయిపోయింది. అవతలోటికి వెళ్ళిపోయారు. అక్కడ ఆరోహణమవుతాడు ఏలియా గారు. ఇప్పుడు యోర్దానికి వెళ్ళిపోయారు వాళ్ళు. యోర్దాన్ అంటే మరణం అని అర్థం. యోర్దాన్ అంటే మరణం. యోర్దాన్ అంటే శ్రమలు. యోర్దాన్ అంటే కష్టాలు. యోర్దాన్ అంటే ఇబ్బందులు. యోర్దాన్ అంటే బాధలు. యోర్దాన్ అంటే అప్పులు. యోర్దాన్ అంటే కరువు. వీటన్నిటిని జయించాలి. యోర్దాను జయించే అనుభవం ఈ లోకంలో ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. నువ్వు మరణాన్ని జయించాలి. యేసుప్రభువు మరణాన్ని జయించారు. మనం మరణాన్ని జయించాలి. యేసుప్రభువు శ్రమలు జయించారు, కష్టాన్ని జయించారు, ఇబ్బంది జయించినాడు. తృణీకరిస్తే, కఠినమైన మాటలు మాట్లాడితే, హేళన చేస్తే, నింద చేస్తే అన్నీ జయించాడు. మౌనంగా సహించుకుని మనము జయించాలి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాం. యోర్దాను జయించుట అనేది చాలా పెద్ద పాఠం. అది యోర్దాను నదికి ఒక పక్కనేమో మధ్యధర సముద్రం ఉంది, ఒక పక్కనేమో కిన్నెరెత్ సముద్రం ఉంది. ఆ సముద్రాలు, 2 సముద్రాలు కలిపేది యోర్దాన్ నది. ఈ సముద్రం దగ్గర నుంచి ఇటు బయలుదేరారనుకోండి, గాలి ఇటు నీరు ఇటు వస్తుంది, గాలి ఇటు వేస్తుంది అని ఒక బోటు మీద బయలుదేరితే కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ ప్రవాహం వస్తుంది. ఆ ప్రవాహం వచ్చేసరికి ఈ 2 ప్రవాహాలతో సుడి తిరిగిపోయి మునిగిపోద్ది అక్కడ. ఆ ధోని కానీ, నావ కానీ ఏదో ఒకటి అంటే చచ్చిపోతారు. యోర్దాన్ అంటే మరణం. కాబట్టి మరణాన్ని జయించాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో నువ్వు బతికుండగా నువ్వు మరణాన్ని జయించాలి. నువ్వు ఎప్పుడు చనిపోతావో నీకు తెలియాలి. విశ్వాసిగా నీ మరణదినం నీకు తెలియాలి. ఆ మరణ దినాన్ని గురించి నువ్వేమి చింతపడక్కర్లేదు. అప్పటి వరకు నువ్వు దేవుని కొరకు పని చేయాలి, పరిచర్య చేయాలి, ప్రార్థన చేయాలి. నీ యథార్థత, నీ నీతి, నీ పరిశుద్ధత నిన్ను ఉన్నతమైన స్థలంలో ఉంచి ఒక దినం ఆ మరణ దినాన దూతలు వచ్చి నిన్ను పరలోకానికి తీసుకెళ్తారు. అప్పుడు వరకు జయోత్సవంతో జయ జీవితం ఉండాలి. మనం మరణాన్ని జయించాలి, శ్రమను జయించాలి, కష్టాన్ని జయించాలి, ఇబ్బంది జయించాలి. ప్రార్థన ద్వారా, కేవలం వాక్యము ద్వారా, ఆయన ముఖాన్ని చూచుట ద్వారా ఈ 4 అనుభవాలు ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి.